మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఆగస్టు నెలలో ఈ యొక్క రాశి ఫలాలు మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో చాలా అద్భుతంగా కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుండి కూడా ఏదో జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు కావచ్చును, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించినటువంటి సందర్భాలు కావచ్చును, లేదా హెల్త్ ఇష్యూస్ అంటే స్టమక్ రిలేటెడ్ లైక్ ఇలాంటివి ఈ యొక్క మేషరాశి వారు అనుభవించారు. ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి సందర్భం లాస్ట్ 2-3 months నుండి కూడా. మరి ఈ మంత్లో ఎందుకు అంటే మీకు 2వ స్థానంలో గురువు ఉన్నాడు. కుజుడు కూడా 2వ స్థానంలోనే రావడం జరిగింది ఈ యొక్క నెలలో. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ద్వితీయ స్థానం అంటేనే మనకు వాక్కు స్థానంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంత పలుకుబడి కావచ్చును, లేదా రావలసినటువంటి ధనము కావచ్చును, లేదా మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చేటువంటి సందర్భం కావచ్చు. ఇలాంటి సందర్భాలలో ఏదైనా కూడా ద్వితీయ భావము, రెండవది మాట. మాట అంటే మనం మాట్లాడేటువంటి మాట చాలా చక్కగా ఉందా, లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో ఉందా, లేదా మన మాటనే కొట్టినట్టుంటుందా. కొందరు చూడండి మాట్లాడితేనే పోట్లాడినట్టుగా ఉంటుంది, విన్నారా. ఇంకొందరు మాటలే యుద్ధాల రూపకంగా కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరికొందరు ఏం మాట్లాడకుండా ఉంటారు, సైలెన్స్ కిల్లర్స్. ఇక మరొకటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే భార్యాభర్తలలో ఈ ద్వితీయ భావం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ యొక్క వివాహం సందర్భంలో ఈ యొక్క ద్వితీయ భావం అనేటువంటిది చాలా మస్ట్. మరి అలాంటి ద్వితీయ భావంలో గురువు ఉంటే చాలా చక్కటి మాటలు, వారు పండితుల్లా మాట్లాడేటువంటి పరిస్థితి, వారి మాట కూడా ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకేమైనా వినాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది. మరి అలాంటి గురుగ్రహము 2లో ఉండడము, మరి యొక్క గురువుతో కుజుడు కలిసి ఉండడము, మరి యొక్క గురువుతో కుజుడు కలిసి ఉండడం చేత ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఇక్కడ ఏమిటి అంటే మనకు గురుపాలిత గ్రహాలు, అదేవిధంగా శనిపాలిత గ్రహాలు అని చెప్పి మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ శనిపాలిత గ్రహాలలో కుజుడు ఉండడు, గురుపాలిత గ్రహాలలో మాత్రమే కుజుడు ఉంటాడు. అది ఎట్లా అంటే మనకు 159 అంటే మేషానికి ఉదాహరణకు 1 2 3 4 5 6 7 8 9, 9వ భావము శుభము, పంచమ భావము శుభము. బుధుడు 1 2 3 4 5, 5వ భావము శుభము, లగ్నము కుజుడు. అంటే కుజపాలితుల కింద కుజుడు, ఇక్కడ సూర్యుడు, అదేవిధంగా మనకు బుధుడు, ఈ యొక్క గురువు, విన్నరా. ఇంకా చూసుకున్నట్టయితే కేతువు. ఇక చంద్రుడు అంటే అసలు వాస్తవానికి చంద్రుడు గాని సూర్యుడు గాని మీ జాతక రీత్యా కొన్ని స్థానాలలో అంటే 9వ స్థానం కానీ, లేదా 5వ స్థానం కానీ, లేదా
4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ ఉంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మేషరాశి వారికి రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి అభివృద్ధి, ఏ భార్యాభర్తల రిలేషన్ కానీ లేదా వ్యక్తిగతంగా ఎవరితోనైనా కూడా రిలేషన్షిప్లో ఉన్నా, లేదా ఒక నలుగురు కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నా, లేదా ఏదైనా ట్రేడింగ్కు సంబంధించిందైనా, ఇలా ధనాన్ని మీకు ఒక కోపంగా ఒక పట్టుదలగా కూడా సాధించేటువంటి వైఖరి ఏర్పాటవుతుంది దీనివల్ల. విన్నరా? మొండిగా డబ్బు సంపాదించాలి అనేటువంటి పరిస్థితితో, అనేటువంటి విధంగా ఈ యొక్క నెలలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా కానీ, లేదా వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి చక్కటి వివాహ ప్రయత్నాలు కానీ, అదేవిధంగా రావాల్సిన ధనము రావడం కావచ్చును. ఇలా అన్ని విషయాలలో కూడా ఈ నెలలో అందరికీ కూడా చాలా బాగుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది మరియు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి పారాయణం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అందరికీ బాగుందని చెప్పి ఇక్కడ లాయర్ అని కానీ, సినీ ఇండస్ట్రీ కానీ, చిరు వ్యాపారులు కానీ, పెద్ద వ్యాపారస్తులు కానీ, లేదా మరొకటి 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 అనేటువంటిది ఎవ్వరూ లేరు. అందరికీ కూడా చాలా బాగుంది. విన్నరా? కనుక ముందుగానే మీకు ఆల్ ద బెస్ట్. వివాహ ప్రయత్నాలు కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నింటా కూడా అందరికీ కూడా ఎంతో శుభంగా మీకు ఈ యొక్క నెలలో దర్శనం ఇవ్వబోతున్నది కనుక ఆల్ ద బెస్ట్.